క్రైస్తవ ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, యేసుక్రీస్తు నామములో మీకు శుభాన్ని తెలియజేస్తుంది. అందరు బాగున్నారా? ప్రతిరోజు కూడా ఈ ఆధ్యాత్మిక కార్యక్రమం మీకు సంతోషాన్ని కలిగిస్తుందని, మీకు ఆశీర్వాదకరంగా ఉందని విశ్వసిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఈ కార్యక్రమంలో పాల్గొంటూ ప్రతిరోజు వాగ్దానం రిసీవ్ చేసుకుంటున్నాను. మిమ్మల్ని అందరినీ నా దేవుడు దీవించునుగాక. ఆమె ఈరోజు దేవుడు మనకి ఇచ్చిన మాటను చదువుకుందాం. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 29వ వచనం. సొమ్ముసిల్లిన వారికి బలమిచ్చువాడు ఆయనే. ఆమె యెషయా గ్రంథం 40:29లో మనం చదివాం. సొమ్ముసిల్లిన వారికి బలమిచ్చువాడు ఆయనే. నీవు బలహీనుడుగా బలహీనురాలుగా ఉండి ఇక నేను ఇంతేలే అని చతికిలబడిన స్థితిలో ఉంటే ఒక్కసారి నా దేవుని వైపు చూడు. నా దేవుని నామమందు విశ్వాసం ఉంచి చూడండి. నీకు బలమిచ్చి నడిపించువాడు ఆయన. నీవు బలముగా ఉంటే నీ బలాన్ని మనుషులు వినియోగించుకుంటారు. నీ బలాన్ని బట్టి వారు ధైర్యపరచబడతారు. నీవు బలవంతుడిగా గొప్ప కార్యములు చేయవాడిగా ఉంటే నిన్ను బట్టి నీ చుట్టూ ఉన్నవారు సంతోషిస్తారు. కానీ నీవు బలహీనురాలుగా ఉన్నప్పుడు ఎవ్వరు నిన్ను బలపరిచేవారు కానరాని స్థితి, నిన్ను ధైర్యపరిచేవారు నీకు బాగా దూరంగా ఉండే పరిస్థితి. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ మాటలు వింటుండగా నీ హృదయములో నా దేవుడు ఆయన కృపతో నింపునుగాక. నీవు బలహీనురాలుగా ఉన్నప్పుడు నా దేవుడు, నీవు బలహీనుడుగా ఉన్నప్పుడు నా దేవుడు నిన్ను దాటి వెళ్ళే దేవుడు కాదు. హల్లెలూయా. ఇంత మంచి దేవుని మనం కలిగి ఉన్నాము కదా, ఇంత గొప్ప దేవుని ఆరాధించు ప్రజలము కదా మనము. ఆయనకి ఎంతైనా కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదుముగాక. ఎవరైనా నీ బలమును బట్టే సంతోషిస్తారు, నీ యొక్క స్థితిని బట్టి సంతోషిస్తారు, నీ జ్ఞానమును బట్టి సంతోషిస్తారు, నీకు కలిగిన వనరులను బట్టి సంతోషిస్తారు. కానీ నీ బలహీనతను బట్టి ఎవ్వరూ ఒక అడుగు ముందుకు వేయడానికి ధైర్యం చేయలేరు. ఎందుకంటే బలహీనులకు బలమిచ్చువాడు ఆయన మాత్రమే. నీ బలహీనతలో ఉన్నప్పుడు బలము దయచేయువాడు నా దేవుడు మాత్రమే అని నీవు విశ్వసించగలిగితే ఆయన నిన్ను ఆయన కృపతో నింపి ధైర్యముతోనూ బలముతోనూ శక్తితోనూ అభిషేకముతోనూ నింపి ఆయన కొరకు తన కొరకు నిన్ను వాడుకొనగలడు. నిన్ను బట్టి దేవుడు ఘనపరచబడటానికి ఆయన నిన్ను అభిషేకించి కృపలతో నింపగలడు. కనుక బలహీనతలో ఆదరించే దేవుని విడిచిపెట్టి మనుషుల చుట్టూ పరుగెత్తు. నీకున్న పరిస్థితులను ఆధారం చేసుకొని దేవుని మర్చిపోకు. నీకున్న పరిస్థితులను బలము అనుకొని దేవుని ధిక్కరించకు. దేవుడే నీ బలమై ఉన్నాడు, దేవుడే నా బలమై ఉన్నాడు. కనుక ఇంత మంచి దేవుని మనము కలిగి బలవంతుడుగా సాగుదముగా. ఆమేన్. పరిశుద్ధుడు అయిన దేవా, ప్రేమ కలిగిన తండ్రి, స్తోత్రాలయ్య. మా బలమైన దేవుడు, మేము బలహీనతలో ఉన్నప్పుడు మమ్ములను దాటి వెళ్ళని దేవుడవయ్యా. మేము బలహీనులుగా పడి ఉన్నప్పుడు లేవనెత్తిన దేవుడవయ్యా. కృంగిన వేళలో ఆదరించిన దేవుడు, మీకు స్తోత్రాలు చెల్లిస్తూ కొన్ని పరిస్థితులలో కొన్ని సందర్భాలలో మా బలహీనతలు మేము పడి ఉన్నప్పుడు మనుషులు దాటి వెళ్ళిన సందర్భాలు నీవైతే మమ్మల్ని విడిచిపెట్టలేదు. ఎందరైతే బలహీనులుగా పడి అర్థిస్తున్నారో మీ కొరకు, మీ శక్తి కొరకు, మీ బలము కొరకు ఎదురు చూస్తున్నారు, నీ పిల్లలను ధైర్యంతో నింపండి, బలముతో నింపండి, కృపతో నింపండి, ఆదరించండి, నిమ్మళపరచండి, వారి పరిస్థితులన్నిటినీ చక్కపరచండి. బలహీనులను దీనులను దాటి వెళ్ళని దేవునిగా మీరు మాకున్నారు. మీ స్తోత్రాలు చెల్లిస్తున్నారు. ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న నీ పిల్లలందరినీ నూతన బలముతోనూ శక్తితోనూ అభిషేకముతోనూ నింపి
వారు ఏ పరిస్థితిలో బలహీనులు అనుకొని భయపడుతున్నారో ఆ బలహీనతలన్నిటి నుండి యేసు నామములో విడుదల కలుగును గాక. నూతన బలము శక్తితో నింపబడును గాక. యేసు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. కృప మీకు తోడయుండునుగా. సమాధానకర్తయగు దేవుడు మీకు తోడయుండునుగాక. మీ బలహీనతలను నా దేవుడు మిమ్ములను బలపరిచి ఆయన కొరకు నిలబెట్టుగాక. ఆమేన్. వాగ్దానం రిసీవ్ చేసుకోండి, ప్రార్థనలు ఏకీభవించండి. ఉదయకాలమే లేచి మొదటిగా దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. పనులను బట్టి దేవుని సమయాన్ని ప్రక్కన పెట్టగా దేవునికి మొదటి స్థానం ఇవ్వండి. ఆయన బలముతో మీరు నిండుకోబోతున్నారు. ఆమేన్.